ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల్లో ఎంపీ బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత జాతి ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహనీయుడు స్వామి. 450 రూపాయలు అనుకో, రెండు కలిపి రోజంతా రూపాయిన్నర కూడా కాదు, రూపాయిన్నర రోజు ఒక్క రూపాయిన్నర తీసి గల్ల పెట్టితే చాలు. పెద్ద ముచ్చట కాదు కదా. వేస్తే ఏమవుతుంది అంటే మీరందరూ 100 సంవత్సరాలు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంతో మంచి అన్ని కష్టాలు తొలగిపోయి ప్రశాంతంగా బతకాలని నేను కోరుకుంటున్నాము. కానీ ఇలా నేను కరీంనగర్ నుంచి బయలుదేరినా, ఇంట్లో నుంచి బయలుదేరినా, మళ్ళీ ఇంటికి పోతాను గ్యారెంటీ ఉందా? నేను ఏ మనిషికి గ్యారెంటీ లేదు, అవునా కాదా? నా మీద నా కుటుంబం ఆధారపడినది. ఉన్నప్పుడు ఏం చేయాలి? బతుకున్నప్పుడు ఏం చేసిండో తెలియదు, ఏం చేసినా చచ్చిపోయినాక గుర్తుగిని ఏం చేసిండు కుటుంబానికి వాడు చేసిండు. నాకు భార్య కూడా తిడుతుంది. 11 రోజులు ఏడుస్తారు. 11 రోజుల తర్వాత ఈయన ఏం పెట్టిపోయింది మాకు అంటారు అన్నారా? కనీసం రూపాయి ఇచ్చిపోయిందా అన్నారా? కాబట్టి అప్పట్లో యాక్సిడెంట్ అయిందమ్మా. యాక్సిడెంట్ అయితే 8 మంది చనిపోయారు. 8 మంది చనిపోతే దాని ముగ్గురికి 15 రోజుల తర్వాత 4 లక్షల రూపాయలు పడ్డాయి. వాళ్ళ భర్త గట్టిపోయాడు, పాప వాళ్ళ భార్యకి తెలియదు. ఆ ఊరు గిట్నే మా అక్క లెక్క సర్పంచ్ ఉన్నాడు. అక్కడ సర్పంచ్ ఏం చేసిండు, ఆ 8 మంది చనిపోతే 8 మందిది సస్పెండ్ సర్టిఫికేట్ ధృవీకరణ పత్రాలు తీసుకుపోయి బ్యాంకులో ఎంక్వైరీ చేస్తే దానిలో నలుగురు ఏం చేశారంటే గ్రామీణ జీవన్ జ్యోతి బీమా సురక్ష బీమా యోజన పైసలు సంవత్సరానికి 450 రూపాయలు కట్టిరాట. కడితే ఎంత వచ్చినాయి ఒక్కొక్కరికి? 4 లక్షల రూపాయలు. ఆధారమా కదా? మనకు ఆధారమే కదా, కట్టాలా లేదా? కట్టం. ఆ మిగతా ఏమనుకున్నారు? ఫస్ట్ కట్టమంటే 8 మంది 4 కట్టారు, 4 కట్టలే. కట్టమంటే హేకి మోడీకి ఏం తెలుసు, వట్టి అమ్మ పైసలు కూస్తాను అనుకోలేదా? ఇది అయినాక అప్పుడు అరే కట్టకపోతురా అనుకుంటారు, అవునా కదా? కట్టాలమ్మా. మనం మంచి జరగాలని కోరుకుంటాం, చెడు జరిగితే కూడా అది మన కుటుంబానికి ఏదో రకంగా ఆధారం ఉండే విధంగా మనం చూడాలి తప్ప దీన్ని రోజు ఒక్క రూపాయిన్నర పెద్ద అయ్యేది అయిపోయేది. ఛాయ్ కూడా వస్తారు. ఛాయ్ వస్తుందా రూపాయికి? అసలు ఛాయ్ కూడా వస్తారు. పిల్లలకు రూపాయితో రూపాయి నాకు 10 రూపాయలు అంటున్నారు. కానీ గల్లెపెట్ట తీసుకోవాలి, రోజు పిల్లల పేరు మీద పేరు అనుకో రోజు రూపాయిన్నర వేస్తే ఇలా 2 ఇన్సూరెన్స్ స్కీమ్స్ మనకు ఉపయోగపడతాయి. పెన్షన్ యోజన అయిపోయాడు, ఇవాళ అటల్ పెన్షన్ యోజన. ఉద్యోగం అయిపోయిన తర్వాత ఆ ఉద్యోగికి ఆధారం ఏది? పెన్షనే కదా. మీకు ఉందా? ఏం లేదు కదా. మీకు కూడా ఒక వయసు వచ్చినాక అట్లా వచ్చాక ఇంటికి భారం ఎత్తున్నారు, ఇబ్బంది పడుతున్నారనే ఉద్యోగస్తులకు ఏ విధంగా పెన్షన్ వస్తుందో మీకు కూడా మీరు కట్టే అమౌంట్ బట్టి వాళ్ళ 1000 రూపాయలు, 2000, 3000, 4000, 5000 నెలకు 5000 రూపాయల వరకు ఇచ్చే పెన్షన్ స్కీమ్ ను నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు. రేపు కొంచెం పెద్ద గనక కాళ్ళు లేవకుండా వీళ్ళకి తీసుకుపోయి ఏం చేస్తారు? తీసుకుపోయి మిమ్మల్ని ఏడేస్తారు, వృద్ధాశ్రమాలు ఇస్తారు. పోతారు అడిగి మరి. మన కాళ్ళ మీద మనం నిలబడాలి. అక్కడ ఒక ఉన్నాడు మాకు తెలిసినానే, అమెరికా చదువుకుంటాడు. పాపం అమెరికా చదువుకుంటాడు. వాళ్ళ నాన్న చనిపోయాడు. వాళ్ళ నాన్న చనిపోతే ఇక్కడికి వచ్చిండు. 12 రోజులు చచ్చిపోయిన రోజు రాలే, అంత్యక్రియ రోజు రాలే. ఎందుకంటే చాలా బిజీ ఉంటాడట ఆయన. టికెట్ దొరకలేదంటే ఏమో అనుకోవచ్చు. ఉద్యోగం ఉంటేంది పీక్తేంది, నాన్నకంటే ఎక్కువనా? నా ఉద్యోగం నాకు లీవ్ దొరకలేదు అని చెప్పి రాలే. వాళ్ళ తమ్ముడు వచ్చి అగ్గిపెట్టిండు. పట్టినాక 5 రోజులకు వచ్చేయండు. 5 రోజులకు వచ్చి స్టైల్గా వచ్చిండు, పోయిండు. 12 రోజులు కానీ పీకిండు. నాకు 1 నెల రోజు తర్వాత ఫోన్ చేసిండు. ఫోన్ చేసి అమ్మ ఎక్కడ ఉంది రానా, ఈయన చాలా బిజీ కదా, అందుకే తీసుకుపోయి అమ్మని అనాథాశ్రమం వేసేసానని చెప్పాడు. రేపు ఏమెట్లుంటో తెలియదు, ఇలాంటి పరిస్థితి మంచిగా లేదు. అందుకే రేపు పెన్షన్ పైసలు మనకు ఉపయోగపడతాయి. దానికోసమనే ఈ అటల్ పెన్షన్, ఇవన్నీ మన కోసం, పేదల కోసం. ఇవి ఇంకా డబ్బు ఉన్న వాళ్ళకి 5000, 2000 ముఖ్యం. వాళ్ళకన్నా 4 లక్షలు కానీ అవసరం పడతాయి. వాళ్ళకన్నా 4 లక్షలు ఒక్కరోజు దావత్ కాదు వాళ్ళకు. మన పేదల కోసమే ఇది. ఇలా మీరు 0 అకౌంట్ ఓపెన్ చేశారు. అంతకుముందు బ్యాంక్ వేరే ఎప్పుడైనా మీరు మిమ్మల్ని అనేద్దురా?
మీరు బ్యాంకు ఖాతా తెరవాలంటే 5,000 డిపాజిట్ చేయాలి. మళ్ళా మనం చూసి మన బట్టలు చూస్తారు ఫస్ట్ వాళ్ళు. ఈయనకి బ్యాంకు ఖాతా తెరిచి అర్హత ఉందా అంటారు ఒకప్పుడు, అందరూ అనకపోదురా. మళ్ళీ బ్యాంకు ఖాతా తెరవాలంటే 5,000 రూపాయలు 10,000 రూపాయలు కట్టాలి. వాళ్ళు చెప్పింది ఇద్దరు బ్యాంకు ఖాతా ఉన్న వాళ్ళు మీకు షూట్ పెట్టాలి. వాళ్ళు పెట్టారు. నువ్వు బ్యాంకులకి పైసలు పోతే నాకు పడుతుంది వాళ్ళు షూట్ కూడా పెట్టారు. వాళ్ళు పెడతారా? ఇవాళ మేము షూట్ అడిగిర్రా, పైసలు అడిగిర్రా? మీరు బ్యాంకు ఖాతా తెరిచారు. తెరిస్తే ఇప్పుడు కిసాన్ సమ్మాన్ నిధి పైసలు వస్తున్నాయి అందరికీ. టక్కన ఏడబడుతున్నాయి, బ్యాంకులో పడుతున్నాయి. గ్యాస్ సబ్సిడీ ఏడబడుతుంది, బ్యాంకులో పడుతుంది. ఒక ఆయన అన్నాడు పెద్ద మనిషి, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి పేదోళ్ళకు ₹1 పంపిస్తే పేదోళ్ళ చేతికి వచ్చేసరికి 15 పైసలు వస్తాయట, 20 పైసలు వస్తాయి, 80 పైసలు మధ్యలో దుక్కుపోతున్నారు. మరి లీడర్లు ఏం చేస్తాం మేము? కొంత బ్రోకర్లు ఏం చేస్తారు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు రైతు కిసాన్ సమ్మాన్ అనేది ఇచ్చాడు. సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తాడు. మాలాంటి వాళ్ళకి ఇచ్చి, లీడర్లకు ఇచ్చి, లేకపోతే ఇంకో మధ్యధరలకు ఇచ్చి 6,000 రూపాయలుగా అమ్మకి ఇచ్చి రాపో అంటే మధ్యలో ఎంతమంది దొరుకుతారు? 1000 లక్షకు 500 వస్తాయి మీకు. అవునా కదా? ఇప్పుడు డైరెక్ట్ మీ అకౌంట్లో వేస్తున్నాడు. నేను మొన్న వేనా ఒక ఊరికి పోతే కంకులు కాల్స్తుంది ఆమె. కంకులు కాల్స్తే బయట బోర్డు పెట్టుకున్నది. పైసలు తీసుకోండి సార్, గూగుల్ ఫోన్ పే అయ్యి అంటుంది ఆమె. ఫోన్ పే అయ్యి చూడు అంటుంది ఆమె. కిరాణా షాప్ పోతే కూడా ఫోన్ పే అంటున్నాడు. కిరాయి తీసుకుంటే కూడా నో క్యాష్, ఓన్లీ ఇది ఫోన్ పే. ఇది దీనికోసమే 01 కానీ ఈ స్కీమ్స్ అన్ని మీకోసమమ్మా. చాలా మందికి తెలియకపోవడం వలన దీన్ని ఉపయోగించుకోవట్లేరు. దాంతోపాటు నాకెందుకు లేరు, మనకు కష్టం వస్తే ఆపద వస్తేనే మళ్ళీ ఇవన్నీ గుర్తొస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీకోసం ఏర్పాటు చేసే స్కీమ్స్ కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటారు కదా. మేమైనాం, మేము మంచిగా ఉంటే చాలనుకోవద్దు. మీరేం చేయాలి? ఇంకా కొంతమందికి చెప్పాలి. నేను నెలకు సంవత్సరానికి 450 రూపాయలు కడుతున్నా, ఈ లాభం మీదట.